హైదరాబాద్ స్టైల్లో సులభంగా తయారు చేసుకునే మటన్ తెహరీ. ఇది ఒక 20 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన రెసిపీ. దీనికి 3 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 4 పచ్చిమిర్చీలు కడిగి కట్ చేసి పక్కకు పెట్టుకోండి. అలాగే మటన్ని కూడా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మటన్ను మనం కట్ చేసిన పదార్థాలన్నిటినీ వేయాలి. ఇప్పుడు నేను అందులో 3 స్పూన్ల కారంని కూడా వేస్తున్నాను, 2 స్పూన్ల ఉప్పును కూడా వేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్ని, 1 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయండి. ఇవి అన్నీ మంచిగా కలపాలి ఒకసారి. తర్వాత ఇందులో మసాలాలు వచ్చి ఒకటి హోమ్ మేడ్ గరం మసాలా, ఒకటి మటన్ మసాలా. ఇప్పుడు హాఫ్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలాని, హాఫ్ స్పూన్ మటన్ మసాలాని వేసి ఇందులోనే మనం ఆయిల్ని కూడా వేసి మంచిగా ముక్కకి ఈ మసాలాలన్నీ పట్టే విధంగా కలపాలి. ఎప్పుడైతే టమాటో స్మాష్ చేసుకుంటూ మటన్ని చాలా బాగా చక్కగా కలుపుతామో అప్పుడే ముక్క జ్యూసీగా టెండర్గా వస్తుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకనే తిరిగి ఇప్పుడు వేసి కలుపుతున్నాను. మీరు మసాలాలన్నిటితో పాటు వేసి కలుపుకోండి. ఇందులోనే మీరు ఎక్కువ పుదీనాను కూడా వేసుకోండి. నేను నా దగ్గర ఉన్న దాంతోటే సరిపెట్టేస్తాను. మీరైతే మంచిగా వేసుకోండి. మీరు టమాటోస్ వద్దు అని అనుకుంటే ఆ ప్లేస్లో ఒక లెమన్ వేసుకోండి, ఒక లెమన్ రసంని వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ వాటర్ని వేసి దానిని మూత పెట్టి స్టవ్ మీద ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత మటన్ ఉడికిందా చెక్ చేసుకొని తిరిగి మీకు ఉడకకపోతే మళ్ళీ కొంచెం సేపు పెట్టుకోండి. ఇప్పుడు ఆలోపు అది ఉడికేంతలోపు నేను రైస్ను వాష్ చేసుకుంటాను. ఒక 4-5 సార్లు మంచిగా రైస్ని వాష్ చేసుకున్న తర్వాత అందులో మనము రైస్కి ఎంత అయితే వాటర్ వేస్తామో అంతకి ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ తక్కువ వేసుకోండి. నేను 3 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని మాత్రమే వేస్తున్నాను. ఇంకొక గ్లాస్ తర్వాత చూస్తాను. ఇప్పుడు అందులోనే బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, షాజీరా తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే షాజీరా వేసుకుంటేనే బిర్యానీ ఫ్లేవర్ ఖచ్చితంగా వస్తుంది. బయట ఖచ్చితంగా షాజీరా వేస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా షాజీరాని వేసుకొని తీరాలి. ఇప్పుడు మటన్ ఉడికిందా లేదా చూద్దాము. మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మటన్ని ఒక్కసారి కలిపి తిరిగి స్టవ్ ఆన్ చేసి అందులోనే వాటర్తో సహా రైస్ని అందులో వేసేయండి. వేసిన తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకోండి. మీ దగ్గర కసూరి మేతి ఉన్నట్లయితే దాన్ని ఒక హాఫ్ స్పూన్ మంచిగా స్మాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు పెరుగును మంచిగా స్పూన్తో కలుపుకొని అది కూడా వేసుకోండి. వేసుకున్న దానిపై ఒక కట్ట కొత్తిమీరను వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. తర్వాత విజిల్స్ ఆపేసి పక్కకు పెట్టండి. 10 మినిట్స్ అయ్యేసరికి మీకు తహరీ రెడీ అయిపోతుంది. అప్పుడు స్వాదిష్టమైన మటన్ తహరీ రెడీ. ఆలస్యం ఎందుకు, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.